ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన వారందరికీ, అలాగనే ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి సిలోన్ ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్లో ఉన్నటువంటి వరంగల్ నిరుబిళ్ళకందరికీ, ఈ చూడబోతున్న అందరికీ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఒక వాక్యం చదువుకుందాము. ప్రసంగి 11వ అధ్యాయము 10వ వచనము నేను చదువుతాను, మీరు గమనించండి. ప్రసంగి 11వ అధ్యాయం 10వ వచనం. లేత వయసును నడిప్రాయమును గతించిపోవునవి కనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. మరొకసారి ప్రార్థన సిద్ధపడదాము. ప్రార్థిద్దాం. దైవడిపింపు కోసము అందరూ విశ్వాసంగా ఏకీభవిద్దాం. మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. గడిచిన వారమంతా నీ రెక్కల కింద మమ్మల్ని క్షేమకరంగా నడిపించబడ్డాము కాబట్టి ఈ ఆదివారం రాగలిగామయ్యా. కనుక మేమేమై ఉన్నామో నీ దయ, నీ కరుణ, నీ కటాక్షం. అయితే ప్రభువా, నీ వాగ్దానము నమ్మదగినది, నమ్ముకోదగిన దేవా. నీ కృప ద్వారా ఆ వాగ్దానం నడిపించడానికి ఇష్టపడుతున్న తండ్రి. అయితే ప్రభువా, నీ మాటగా నడిపింపుకు ఏకీభవించినప్పుడు మాకు క్షేమముగా, మాకు సంతోషంగా, మాకు నెమ్మది కలిగి ఉండేది. నీ వాక్యానికి భిన్నంగా మా ఆలోచన, మా మాటలు, మా క్రియలు దొల్లుతున్నప్పుడు ఆయాసము, దుఃఖము, వేదన, కృంగిపోయే దీనస్థితి, దురవస్థలో ఉన్నామయ్యా. ఇదిగో ప్రభు, వీటి స్థితిని ప్రభు నువ్వు చూస్తూ సహించే దేవుడు కాదు తండ్రి. నీ ప్రేమ గొప్పది అయ్యా. నీ ప్రేమ అమరము తండ్రి. నీ జీవమైన నీ ప్రేమ చేత మమ్మల్ని మళ్ళీ ఆదివారం సమకూర్చి అక్కడ చేర్చుకున్నట్టు ప్రభు, మేము ఎక్కడెక్కడైతే మా ఆలోచనల్లో, మా మాటల్లో, మా క్రియల్లో ప్రభు ఆయాసకరంగా, దుఃఖకరంగా, ఇదిగో ప్రభు స్తోత్రంతో కృంగిపోయే పరిస్థితిలో అపరాధ భావంతో నిలబడి ఉన్నాము, ఆ మూలమంతా తొలగించటానికి తండ్రి ఈ సమయంలో ప్రభు మమ్మల్ని సమకూర్చినకే వందనాలు. కనుక నీ రక్తం ద్వారా ముందుగా నీ సేవకుని పరిశుద్ధపరిచి నీ తైలాభిషేకము ద్వారా నింపి తండ్రి నీ సిల్వచను మరుగుపరుచుకుని నాతో, మా అందరితో మాట్లాడమంటే ఆలోచిస్తున్నాం. దుష్టత్వం తొలగింపబడికి సహాయం చేయండి. దేహాన్ని చెరుపుకునే ప్రతి మూర్ఖత్వం నుండి విడిపించమని ప్రార్థన చేస్తాం తండ్రి. మాకు మళ్ళీ సమాధానము, సంతోషము, నెమ్మది ప్రభు నీ చేత కలుగునట్లుగా మమ్మల్ని నీతో ప్రభు అనుబంధముగా నిలబడటానికి మమ్మల్ని దర్శించమయ్యా. నీ వాక్యం ద్వారా నా దుష్ట ప్రభావం యావత్ దేశం లేపబడుగాక. మా శరీరం ప్రారంభాత్మని గబ్బు చెబుతూ నా ప్రభు నామములో ప్రార్థించడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి కూర్చుందాము. ప్రసంగి గ్రంథములో 11వ అధ్యాయం 10వ వచనం. లేత వయసును నడి ప్రాయమును గతించిపోవునవి కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. వ్యాకులం అంటే ఏంటిది? దుఃఖం. వ్యాకులం అంటే ఏంటిది? దుఃఖం. నీ లేత వయసులో, లేత వయసు అంటే ఏంటిది? లేత వయసును ఎప్పుడంటారో చెప్పండి. లేత వయసు పిల్లలు అంటారు. లేత వయసు ఈ చిన్నపిల్లలు, పసిపిల్లలు. లేత వయసు యవనస్తులు కూడా లేత వయసు అంటారు. నడిగిడితో పోల్చుకుంటే, వృద్ధులతో పోల్చుకుంటే. లేత వయసు అంటే బాల్యము నుండి ఉన్న వయసు అన్నమాట. హల్లెలూయా. లేత పిల్లలు, లేత వయసు అంటే ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న పిల్లలు, బాల్యము నుండి ఎదుగుతున్న పిల్లలు, లేత వయసు కలిగిన పిల్లలు. అలాగనే నడీడు అంటే నువ్వు మధ్య వయసు కంటే ఎక్కువ అయినా, నువ్వు బాల్యము నుంచి నడి వయసు వరకు, ఇంకా వృద్ధాప్యం వరకైనా అది గతించిపోతుంది. నడీడు లేత వయసు గతించిపోతుంది. కానీ గతించిపోయే తత్వములో నువ్వు ఏదైతే దేహం ద్వారా చేసిన విషయాలు ఉంటాయో, నీ మనసుకు నచ్చినట్టుగా, నీ హృదయానికి మనసుకు నచ్చినట్టుగా నీ హృదయాన్ని కూడా సిద్ధపరచుకొని నీ దేహాన్ని చనిపోయే విధంగా నడిపించబడుతున్నావు చూడు.
అది హృదయంలో దుఃఖం తీసుకొస్తుంది. దుఃఖము, ఆ దుఃఖం తొలగిపోవాలంటే నీ దేహాన్ని చనిపేసే అది తొలగించుకోమంటున్నాడు. అది హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మానవుడిగా పుట్టిన ఈ లోకములో బాల్యం నుండి బాధకరమే, దుఃఖకరమే. ఎందుకు అంటే దేవుని మాట లేకుండా అవిధేయత వల్ల మనసుకు వచ్చు జీవితం ఏంటి తెలుసా? అవిధేయత వల్ల వచ్చు జీవితం ఏంటిది? మరణము. పాపం వచ్చు జీవితము మరణం. అవిధేయతనే పాపం కదా. దేవుని మాట వినమన్నమాట. పుట్టుకతోనే అవిధేయతగా పుడుతున్నా. ఆ సృష్టికర్త మాట, ఆ జీవ మాట, ఆయన సత్య మాట, ఆయన సత్యము మాట, ఆయన నీతి మాట, ఆయన న్యాయమైన మాట, ఆయన పరిశుద్ధ మాట, జీవముల మాట, అవిధేయత వల్ల పాపం వస్తుంది. ఆ పాపం వచ్చు జీవితం ఏంటిది? మరణం. అందుకోసమే యోబు గ్రంథములో ఉంటుంది. చూడండి యోబు గ్రంథం 14వ అధ్యాయము, స్త్రీ ద్వారా పుట్టిన ప్రతి మనిషి బాల్యముని దుఃఖమే, బాధనే. చదవండి యోబు గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం నుండి, మొదటి 4 వచనాలు, 3 వచనాలు చదవండి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. ఈ కొద్ది దినములు కూడా తన దురవస్థను బట్టి కొద్ది దినములు చేసుకున్నా, తన దోషమును బట్టి కొద్ది దినములు అయిపోతాయి. ఆ కొద్ది దినముల్లో కూడా ఇంకేమింది? మిక్కిలి. ఎందుకు బాధ కలుగుతుంది, ఎందుకు దుఃఖం కలుగుతుంది అంటే దేహాన్ని చెడిపేసే విధంగా ప్రవర్తిస్తా. దేవుడు నీకు ఇచ్చిన దేహము నీలో ఉన్న పరిశుద్ధాత్మ నిలయముగా, ఆలయముగా నిన్ను పరిశుద్ధపరిచి తన స్వరక్తం ఇచ్చి నిన్ను తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. పాపంలో శాపంలో ఉన్న నిన్ను నన్ను ఏం చేశాడు? యేసయ్య తన రక్తం ఇచ్చి నిన్ను ఈ పాప బంధకాల నుండి, ఈ శాపం అనే కట్ల నుండి నిన్ను విడిపించి విమోచించి తన నామములో నీకు ఏం చేశాడు? స్వతంత్రమైన జీవితం, నీకు పరిశుద్ధమైన జీవితం అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే నీ దేహాన్ని చెడిపే ప్రవర్తన, నీ మనసుకు శరీర మనసు కలిగిన ప్రవర్తన నిన్ను నీ హృదయంలో ఏమొస్తుంది? బాధ కలుగుతుంది, వ్యాకులం అవుతుంది, అంటే దుఃఖం అవుతుంది. అది లేత ప్రాయం నుంచి నడి వయసు వరకు అది గతిస్తుంది. కొంతమంది బాల్యంలో చేసినది నడి వయసుకు వచ్చి నేను అలా మాట్లాడకపోతే బాగుంది, నేను ఇలాగ ప్రవర్తించకపోతే బాగుంది, ఇలాగ నేను ఉండకపోతే బాగుంది అని చాలామందికి అనిపిస్తుంది. అవునా కాదా? ఆ సమయంలో ఆ విధంగా ఉండకుండా, ఆ విధంగా ప్రవర్తించకుండా ఉంటే బాగుంది, కానీ మూర్ఖత్వం కలిగి నేను అలా చేశాను. నడి వయసులో ఉన్నవారు కూడా వృద్ధాప్యంలో, యవన కాలంలో ఇలా ప్రవర్తించారు. కన్ను మీద ఆడకుండా తప్పుగా ప్రవర్తించారు. ఒక తండ్రి తన కుమారుతో చెప్తాడు, బిడ్డ నేను యవన కాలంలో కన్ను మీద ఆడకుండా అందరూ ఊరోళ్ళందరూ ప్రవర్తించినట్టుగానే ఎవరు నా తోటి యవనస్తులు స్నేహితులు కూడా అలాంటి పద్ధతిలో ఉన్నారు కాబట్టి నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. అది ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది, అపరాధం అంటున్నాడు. ఎప్పుడు ఆయన రిటైర్డ్ అయిపోయి ఆయన ఇంకా 4-5 సంవత్సరాలు సరిపోతున్నాడని చెప్తున్నాడు అనమాట కుమారుడికి. నువ్వు అలా చేయొద్దు బిడ్డ, తర్వాత దుఃఖానికి దారితీస్తా, అపరాధము పట్టి పీడిస్తుంది, వేదనకరంగా. కనుక ఎవరి బిడ్డలారా, యవనేచ్ఛల్లో నీ హృదయానికి అనుకూలంగా, అంటే నీ దృష్టికి అనుకూలంగా ఉండేది తినుము, త్రాగుము, ప్రతిదీ నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యు, కానీ ఒకరోజు తీర్పు అనేది మరవకూడదు అంటున్నాడు. చూడండి పైన వచనమే 9వ వచనం, యవనుడా నీ యవనమును అందు సంతోషించుము, నీ యవన కాలం అందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము,
నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటి అన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. yes నువ్వు ఎంజాయ్ చేయి, కానీ ఇవన్నీ ఒకరోజు తీర్పులోనికి వస్తాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజులలో చాలా మట్టుకు వృద్ధాప్యం అయిన తర్వాత, నడి వయసు గడిచిన తర్వాత చెప్తే లాభం ఉంది. ఎందుకంటే అది గతించిపోతే వయసు అంతా. కానీ నీ వయసులో లేత వయసులో, లేత ప్రాయములో, బాల్యములో, అలాగే నడి వయసులో ఇవన్నీ ఏం చేస్తాడు? తీర్పులోనికి అవి గతించిపోతే నీ వయసు అంతా గతించిపోతుంది. కానీ నీ దోషం మాత్రం అట్లనే ఉంటుంది. నీ ప్రవర్తన యొక్క ఫలము అట్లే ఉంటుంది. ఎస్, దేవుడు అంటాడు, నీ దేహంతో చేసిన మంచిదైనా సరే చెడ్డదైనా సరే, నీ దేహంతో చేసిన ప్రతి కార్యము దేవుడి ఎదుట, దేవుడి సింహాసనం ఎదుట తీర్పులోనికి వస్తుంది. తగినట్టుగా ఫలితము వస్తుంది అంటున్నాడు. 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 2 కొరింథీయుల రాసిన పత్రిక. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షతము కావలేయును. లెక్కపత్రం లేని జీవితం కాదు మన జీవితాలు. తప్పక దేవుడు ఒకరోజు న్యాయపీఠం దగ్గరికి మనందరినీ ఎదుర్కొనే విధంగా అనుమతిస్తున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఏ క్రియని చేయో, అది మంచిదైన చెడ్డదైన తీర్పులోనికి వస్తుంది. ఆ ఫలితం ఎదుర్కోవటానికి. అందుకోసం నేను ఎంత కృపామయుడండి. నేను నీ స్థితి ఏదైనా నేను రక్షించడమే కాదు, నువ్వు వారం ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకమైన దేహాన్ని చెడిపి నీ దుఃఖానికి, నీకు వేదనకు, నీ జీవితము ఘోరమైన మరి అపరాధంలో పడేయటానికి దేవునికి ఇష్టం లేదు. కాబట్టి నువ్వు చేసిన వ్యతిరేకను సరి చేసుకోవటానికి దేవుని సన్నిధికి నడిపించే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ నీకు దుఃఖం కలిగించేది నీ ప్రవర్తన, నీ హృదయంలో వ్యాకులం అంటే దుఃఖం కలిగించేది నీ ప్రవర్తన, నా ప్రవర్తన. ఈ లోకమంతా మోసఫలితంగా ఉంది. మోసములో దీన్ని చూసి నలుగురు చేస్తున్నా కానీ నువ్వు చేస్తే తప్పక దుఃఖంలో పడిపోతావు, కుంగిపోతావు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఉదయకాలంలో పుష్పించి సాయంత్రం కాగానే వాడిపోయి రాలిపోయినట్టుగానే మన బ్రతుకులు ఉంటాయి. మన వయసు గద్దించిపోతే త్వరగా. కానీ మనం చేసిన ప్రతి వ్యతిరేకమును అది తీర్పులోనికి తీసుకొస్తా అంటున్నాడు దేవుడు. అందుకోసమే యోబు అంటాడు, ఈ స్త్రీలలో పుట్టినటువంటి ప్రతి మనిషి అధిక కీడులో పడిపోయే విధంగా బాధ తీసుకొచ్చుకున్నాడు కదా. కొద్ది దినములైనా కూడా బహు బాధపడుతున్నాడు కదా, దుఃఖపడుతున్నాడు కదా. కాబట్టి పాపరహితుడి నుంచి పాప సహితుడి నుంచి పాపరహితుడు పుట్టుట ఎంత మేలు అనే మాట తెలియజేస్తాడు. చదవండి యోబు 14వ అధ్యాయము 1వ వచనం చదివినావు కదా, 2, 3 చదవండి. తర్వాత 4వ వచనం ఇది ఈ విధంగా ఉంటుంది. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అట్టి వాని మీద నీకు అనుదృష్టి అట్టి వాని మీద నీకు అనుదృష్టి నిలిపి ఉన్నావు. తీర్పు
తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటకి రప్పించి ఉన్నావు. పాప సహితునిలో నుండి, 4వ వచనం, పాప సహితుడి నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఆ పాపరహితుడు, పాపం లేనివాడు పుట్టడా ఎంత మేలు, పుట్టుట ఎంత మేలు. అలాగున ఎవడు పుట్టనేరడు, ఎవడును పుట్ట పాప సహితుడి నుంచి పాపరహితుడు పుట్టనేలా ఎంత మేలు. అలాగ పుట్టనే అది ఎన్నడికి జరిగి అందరం పాపంలో పడుతున్నాం. అందుకోసమే కన్య గర్భంలో పరిశుద్ధంగా యేసయ్య దేవుడై ఉన్నవాడు, వాక్యమయ రూపంలో ఉన్నవాడు, జీవము రూపంలో, జీవం రూపంలో ఉన్న దేవుడు శరీరధారిగా మన మధ్యలో రక్తమాంసలుగా వెలిసాడు. ఎందుకు? పాపరహితు నుంచి, పాప సహితు నుంచి పాపరహితుడిగా పుడితే ఎంత మేలు. అలా చేస్తే మేలు జరుగుతుందని. కానీ అలా పుట్టలేడు మానవ జాతి. దేవుడే కలగజేసుకొని ఈ మానవుల యొక్క పాప జీవితాన్ని, ఆ దుఃఖానికి, ఆ మరణానికి దారి తీయబడుతున్న ఆ దుస్థితి నుంచి మార్చడానికి, మేలు చేయటానికి, ఆ కీడు నుండి దురవస్థ నుంచి కాపాడటానికి దేవుడు సాక్షాత్తు నరవతారం ఎత్తాడు. అదే క్రీస్తు, దేవుడు స్వరూపమై ఉన్న యేసు క్రీస్తు శరీరధారిగా అవతరించి అందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ప్రాణం పెట్టుకైనా పుట్టాడు. దేవుడు అవతరించడానికి నన్నే మొక్క లేకపోతే చంపేస్తాను కాదా, నా విమోచన ద్వారా మీరు విడుదల పొందుతారు. అందుకోసం నా విమోచన ద్వారా నేను తండ్రిని ఎదుర్కొంటే సృష్టికర్త దగ్గరికి వస్తా. నా ద్వారా తప్ప ఎవరికి పాప విమోచన లేదు. నేనే దేవుడిగా ఉన్న వాక్యమై ఉన్న నేను శరీరధారిగా అవతరించాను. హల్లెలూయా. పాప సహితుడిలో పాపరహితుడిగా పుట్టి మానవ జాతికి మేలు చేస్తున్నాడు. అసాధ్యాన్ని సుసాధ్యము చేసే మానవ జాతి దుఃఖానికి మూలమైన ఆ పాపమును, ఆ యొక్క దేహాన్ని చెడిపే ఆ పాప నియమము, ఆ మరణ నియమము నీ శరీరము నుండి ప్రబలకుండా దేవుడు కాపాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరణం అధికారం నుండి విడిపించాడు, నేను తప్పించాడు. నీ దేహం ఉన్న రోజులు ఇలా మూలుగుతూ ఉంటావు. పోయినసారి వాక్యం అదే కదా, నీ దేహము, రెండవ వాక్యం, మూలుగుడం. ఎందుకంటే పాప నియమం ఉంది, మరణ నియమం ఉంది నీ శరీరంలో. విమోచన అయ్యేంత వరకు నీ మూలుగు తప్పదు. కానీ నీ దేహాన్ని చెడిపేసే తత్వం ఉంది చూడాలి. దుఃఖానికి మళ్ళీ దారితీస్తుంది. నీ హృదయంలో నీ ఆత్మలో శాంతి లేకుండా, నెమ్మది లేకుండా కనుక తొలగించుకునే విధంగా దేవుని సన్నిధికి వస్తుందా. ఎందుకంటే లాతప్రాయమైన నడియుడైనా గతించిపోతుంది. కానీ ఆ దుఃఖం అట్లనే ఇంకెక్కువ అయితే తక్కువ కాదు. కనుక ఈ దేహాన్ని చెడిపేసింది ఎప్పటికప్పుడు సరి చేసుకో, తొలగించుకో అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి గ్రహించుదాం. గ్రహిస్తే మన క్షేమం ఉంటుంది. మన బ్రతుకుల్లో, మన దినములో క్షేమం ఉంటుంది. లేకపోతే దుఃఖముతో ఉంటుంది. దుఃఖముతో ఎందుకు దుఃఖం అంటే దేవుడు చెప్పిన మాట వినకపోతే, దేవుడి మాట వినకపోతే వారి మీద ఏముంటుంది చెప్పండి? కోపం ఉంటుంది. కోపం వల్ల మన ఆనుకోలేము. మన దినములు తక్కువ అయిపోతాయి. ఆ తక్కువలో ఇంకేముంది తెలుసా? దుఃఖకరమే, నెట్టుడుకుతోనే, బాధతోనే ఉంటాం. అందుకోసం మోషే చెప్తాడు కీర్తన, మోషే కీర్తన చదవండి, 90వ కీర్తన, మోషే ప్రవచించిన కీర్తన, మోషే పాడిన కీర్తన. ఓకే, ఎనిమిదో వచ్చున్నాం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడుచునట్లు నా జీవిత కాలము
జరుపుకొందును. నా జీవిత కాలము కొనసాగితును నిట్టూర్పులతో, దుఃఖముతో, వేదనతో. ఎందుకంటే నా దోషములు, నా రహస్యాలు నీ ముందట ఉన్నాయి. దాన్ని బట్టి ఏమైపోతున్నాను? నిట్టూర్పులతో, కుంగి బాధతో, అవస్థతో, భారంగా బ్రతుకు జీవుడనే ఈ జీవితాన్ని భారంగా కొనసాగించబడుతున్నాను, గడుపుతూ ఉంటున్నాను. దుఃఖకరములే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 10వ వచనం చదవండి. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు. 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అయినను వాటి వైభవం గొప్ప. అంటే వైభవం అంటే గొప్ప దినములు ఆయాసమే, దుఃఖమే త్వరగా గతించును. అది త్వరగా గతించును. చూడండి, ఆయాసమే, దుఃఖమే త్వరగా గతించును. 10వ వచనం అయిపోయిందా? మేము ఎరగకపోదుము, ఎగిరిపోతాము. అదే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయాసకరమే, దుఃఖకరమే. 70 సంవత్సరాలు బతికినా ఇంకా అధిక బలం ఉన్నట్లయితే 80, అంతకంటే ఎక్కువ. కానీ ఈ దినములంతా వైభవం అంతా ఏముంటుంది? ఆయాసకరమే, దుఃఖమే, నిట్టూర్పులే, ఆయాసమే, దుఃఖమే. ఈ దుఃఖానికి ఉన్న మూలం తొలగించడానికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మనలో ఉన్న నశించే ఆత్మను రక్షించాడు. ఆత్మ విమోచబడ్డది. కానీ ఆత్మకు ఎప్పుడు కానీ శరీర మనసుతో ఆత్మలు ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. హృదయములు ఏమొస్తుంది? వ్యాకులము, దుఃఖము. ప్రయోజనం రోజు రోజుకు నైతిక విలువలు సరిపోతున్నాయి. లేత ప్రాయం నుంచి చెడగొట్టబడుతున్నది సమాజము. మీకు తెలుసా, నాగార్జున అనే ఒక స్కూలు రంగారెడ్డి జిల్లాలో, ఏంటిది ఆ ప్రాంతము మొన్న నల్గొండ జిల్లా ప్రాంతంలో నాగార్జున హై స్కూల్ అనే ఒక స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేసినటువంటి రూపారెడ్డి అనే ఒక ప్రిన్సిపల్, మొన్న విషయం తెలిసింది కదా, పెద్ద మరి వివాదాస్పదమైనటువంటి వార్త కదా. అంటే బాల్యము నుండి ఆమె కూడా ఆమె జీవితంలో, తన జీవితంలో కాలంలో ఎప్పుడు ఈ దుస్థితి చూడలేదు. కాబట్టి ఆమె నిశ్చితంగా ఉంది. లేకపోతే ఇలాంటి వార్తలు ఉంటే ఆమె ఎందుకు అజాగ్రత్తగా ఉంటుంది? జాగ్రత్త ఉండేది కదా. అజాగ్రత్త ఎందుకు ఉండేది? జాగ్రత్తగా, చక్కగా, భద్రతగా ఉండేది కదా. ఏమైందంటే ఆమె ఒక పార్ట్నర్ కలిసి ఒక స్కూల్ ఏర్పాటు చేస్తారు. ప్రైవేట్ స్కూల్, పెద్దది, చాలా విశాలమైన స్కూల్, హాస్టల్ కమ్ స్కూల్ అన్నమాట. డే స్కాలర్తో పాటు అకామిడేషన్, బోర్డింగ్ కూడా ఉంది. అయితే ఈ కరోనా వైరస్ని బట్టి, కరోనా నేపథ్యాన్ని బట్టి హాస్టల్ కూడా తీసేసారట. ఇక అందరూ అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేటివ్ బాగుండి, మంచి ఎడ్యుకేషన్ పిల్లలు బాగున్నప్పుడు మిగతా ఊర్ల నుంచి కానీ చుట్టుపక్కల ఊర్లో నుంచి, వేరే వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి హాస్టల్ పెడితే బాగుంది అంటే, ఈ హాస్టల్ సిస్టమ్ అయితే మేము తీసేసినామంటే ఇప్పుడు మీరు ఎంత కోరుకున్నా మేము పెట్టలేము అని చెప్పి. అయితే కనీసం ఎస్ఎస్సి పిల్లలు, ఎందుకంటే రాత్రి వాళ్ళు చదివిస్తేనే కొంచెం బాగుంటుంది, ఇంటి దగ్గర చదువుతున్నారు అంటే ఫస్ట్ 30 మందితో స్టార్ట్ చేసి ఇప్పుడు 70 మంది దాకా అయ్యారు. అలాగ కొనసాగుతున్న పరంపరలో ఇప్పుడు ఉన్నటువంటి యువత ఏమైపోయింది తెలుసా? చదువు కంటే, సంస్కారం కంటే ఏమైనా ఈజీ మనీతోని జలసాకు అలవాటు పడుతున్నారు. ఈ షార్ట్ వీడియోస్ చూసి, మేము చూసి ఏం చేసి తెలుసా? ఈజీ, ఇట్లా నేను ఉండాలి అని సెల్ ఫోన్లు, జులాయిగా తిరగడము, తిండి, షూలు, వాళ్ళ యొక్క బట్టలు, విధి విధానం. ఎందుకంటే ఇంట్లో చాలినట్టుగా కష్టంతో కాయ కష్టం చేసి చదివిస్తున్నారు. ఆయన చదువుకు తగిన ప్రతిఫలముగా ప్రతి పేరెంట్స్కు ఆ ఫలితం చూపెట్టకపోగా మరి ప్రవర్తన దిగజారుతూ, ప్రవర్తన పట్టించుకోకుండా చదువు అంటే ఏం చదువు వస్తుందండి? ఈ రోజుల్లో బాగా పేరెంట్స్కి ఒకటి మూర్ఖత్వం ఉంది. పేరెంట్స్ కూడా బాగా తనాలి, కొట్టాలి. ఎందుకు తెలుసా?
నైతిక విలువలు నేర్పించింది ఆ చదువు ఏమాత్రం వాళ్ళకు ప్రయోజనం ఉండదు. చదువు ఏమైనా మార్కుల కోసం. నిజం చెప్తున్న మార్కులు అందుకోసమే కొన్ని ఇన్స్టిట్యూట్లు తప్పుదారి బట్టి మార్కుల కోసమే రుబ్బుతూ ఏం చేస్తారు సార్, అధికంగా ఎస్ఎస్సీలో ఇంటర్మీడియట్లో బాగా మార్కులు వేస్తున్నారు. బట్ ఏదైనా ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఉంటే దానిలో ఏ మాత్రమో క్వాలిఫై కూడా ఇద్దలేదు. అదేంటంటే మార్కులు ఎన్ని వచ్చినాయి కదంటే వస్తాయి, నువ్వు ఫీజు కడతలేవా, రేపు రాకపోతే మళ్ళీ అడ్మిషన్ అడగారా? కానీ ఆ మొద్దోనికైనా ఆ మొద్దు కొంచెము అజ్ఞానంగా ఉన్న కొంచెము బిలో యావరేజ్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఓకే రూపడం కొంత కాస్త కోస్తో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, మంచిగా ఫీజులు కడుతున్నారు. తల్లిదండ్రులు ఇంత కష్టపడి మన ఇన్స్టిట్యూట్కు కూడా పెద్ద పేరు వస్తుంది, లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇన్స్టిట్యూట్ కోసము వాళ్ళ యొక్క సంస్థ కోసము మార్కులు వెనకముందు చూడకుండా మార్కులు వేస్తున్నారండి. ఆ బట్టి లేకపోతే ఏదో రకంగా చిట్టీలు పెట్టో లేకపోతే ఏదో రకంగా అడిగిస్తున్నారు. ఈ చదువు ఏమో రావట్లేదు. అందుకోసమే ఈ యువత అంతా రాజకీయ నాయకుల వైపున ఆకర్షింపడుతున్నారు ఈజీ మనీ కోసం. ఎవరి జెండా ఎత్తితే వాళ్ళ ఏంది కులం అయితేంది మతం అయితేంది. నేనైతే మంచిగా సేఫ్ జోన్గా తిండి దొరుకుతుంది, మంచిగా జలసాగా చేయటానికి స్వతంత్రంగా బ్రతకడానికి నాకు ఈజీ మనీ దొరుకుతుంది కాబట్టి ఇష్టానుసారంగా నా దృష్టికి అనుకూలంగా నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తానని చెప్పి ఏం చేస్తుంది యువత గెలిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ హాస్టల్లో ఈజీ మనీ కోసం ప్రవర్తించినటువంటి ఈ ఇద్దరు స్టూడెంట్స్ ఏం చేసి తెలుసా, చదవకపోయి ఇతరుల స్టూడెంట్స్ను డిస్టర్బ్ చేసినప్పుడు ఓకే ఆ క్రమశిక్షణ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్కూల్ది హాస్టల్ది వీళ్ళు ఎప్పుడు ఇబ్బంది చేస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రుల దాకా పోయింది. తల్లిదండ్రులు తీసుకొచ్చి మరి మా పిల్లలు ఇలాగ అవుతుందంటే, అరే మీ పిల్లలు అందరికీ చెప్పినట్టుగా మీ పిల్లలకి చెప్తున్నారు, కానీ పిల్లలు చదవకపోగా ఊకే మిగతా వాళ్ళతో తగాదులుగా చేస్తున్నారు. స్కూల్లో కానీ హాస్టల్లో కానీ అందరికీ తలవంపులుగా చేస్తున్నారు. కాబట్టి మేము చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినా శిక్షించినా ఎంత నచ్చ చెప్పినా చేస్తలేరు, మీ పిల్లల్ని మీరు తీసుకుపోని స్ట్రిక్ట్గా అక్కడ హాస్టల్లో వదిలిపెట్టి పంపించారు. హాస్టల్లో మేము ఉన్నాం, ఇలాంటి పిల్లలు ఇద్దరిని బట్టి మొత్తం హాస్టల్ అంతా ఇబ్బంది అవుతుంది. హాస్టల్ నుంచి బయటికి పంపించిన తల్లిదండ్రులు భయం ఉండాలి కదా, వీడి ప్రవర్తన బట్టే మేము హాస్టల్ అయితే హాస్టల్ కూడా సరి అయితే లేదని చెప్పి వాళ్ళలో కథ చూడాలి కదా. లేదు, కనీసం స్కూల్లో బయట నుంచి అయినా వచ్చేటట్టు కూడా అంటే అట్లా కన్సిడర్ చేసింది ప్రిన్సిపల్. అయితే బయట నుంచి వచ్చిన పిల్లల్లో మార్పు రాకుండా నన్ను మమ్ములను ఇలా చేసిందని వాళ్ళకు లోపల గజ్జి పెట్టుకున్నారు అన్నమాట. ఏం పెట్టుకున్నారో పగ పెట్టుకున్నారు, గజ్జి పెట్టుకుని అందరితో ఆగకుండా ఇంకా బయట నుంచి వచ్చినా కూడా ఆ ప్రవర్తన వచ్చినప్పుడు టీసీ ఇచ్చి పంపించిన వీళ్ళకి ఇంకా సరైతే లేరు, ఇబ్బంది కలుగుతుందని. మిగతా అందరూ టీచర్లు ఫిర్యాదు చేయడమే, క్లాస్ టీచర్స్ మిగతా స్టూడెంట్స్కి ఫిర్యాదు చేయడమే. అప్పుడు ఇక మేము హాస్టలే కాదు స్కూల్ నుంచలే అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా పగబెట్టుకున్నారు. ఆ పిల్లలు పేరెంట్స్ తెలియదా వాడు ఎలా కూర్చుంటున్నాడు, నడుస్తున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, వాడు ఎదిగిపోతున్నాడు, ఏం కథ అని. చదువు సంధ్య లేని గాడిని హాస్టల్లో మొదలించిన వీళ్ళకి సిగ్గేస్తలేదు, స్కూల్ నుంచి కూడా తీసేసిన సిగ్గేస్తలేదు అని చూసుకోవద్దండి. గాలికి ఈ మార్పు లేకుండా స్కూల్లో మరి ఎట్లా పైసలు, మరి పేరెంట్స్ నుంచి ఎట్లా పైసలు వేసుకోవడం తెలియదు, ఎక్కడి నుంచి పైసలు వసూలు చేసుకుంటూ తెలియదు, ఎక్కడి నుంచి పైసలు సంపాదించుకుంటూ తెలియదు. ఈ లోపల ఈ ప్రిన్సిపల్లో ముందుగా హతమార్చక ముందు గోవాకు ఆల్రెడీ ట్రిప్ ఇలా మన ఏరియాలో మన యొక్క ఈ ప్రాంతంలో కూడా గోవాలకు టూర్లకు పోయేటోళ్ళు లేరా? తస్మై జాగ్రత్త. పేరెంట్స్ కూడా మనకు ఎంతకుముందు కూడా వచ్చేటోడు కూడా టూర్కి పోయింది, నువ్వు ఇసోటి బాపుతాన మంచి. ఎందుకు అంటే జలసా చేయడం, తినడం, తాగడము, మొత్తము లోకమంతా చూడాలి, ప్లస్ సెల్ ఫోన్లకు తిండికి గతము అవారాబ్దులుగా జీవించాలి. ఓ భయము, పద్ధతి, ఒక క్రమం లేదు, ఒక చదువు సంధ్య లేకుండా, క్రమశిక్షణ లేకుండా. ఇదివరకు ఒకసారి గోవాకు ట్రిప్ పోయొచ్చు. మళ్ళీ చూడు, గోవా అంటే ఆడ అశ్లీలతనం ఉంటుంది.
ఇంకా డ్రగ్స్ ఉంటాయి, ఇంకా విడిచిపెడతారు అంతా, మద్యం మందు అన్నీ ఉంటాయి. సో ఆడికి పోయొచ్చారు కదా, వాళ్ళకి ఇక రోజు రోజు గ్రిప్ వస్తుంది. అంటే ఈ జలసాలకు పోవటానికి ఉన్న ఆ మైండ్ సెట్ అయిపోయారు. అయితే ఈ జూలై ఆగస్టులో ఫీజులు వసూలు చేస్తారు కదా ప్రిన్సిపల్, కాబట్టి ప్రిన్సిపల్ దగ్గర బాగుంటారు. సో కనుక ఈజీ మనీ కోసము ఆ ప్రిన్సిపల్నే ఇంకా మా ముఖం మేడంకి ఎలా చూపెట్టాలని సిగ్గుపడకుండా ఆ మనస్సాక్షి చంపుకొని ఆ జలసాలకు ఉపయోగపడి మూర్ఖంగా రౌడీగా తయారై ఏమయ్యారు, ఆ టీచర్ను నిఘా పెట్టనమాట. ఆ ప్రిన్సిపల్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది. వీళ్ళు నిఘా పెట్టినప్పుడు కలిసి వచ్చింది వీళ్ళకి. ఆమె ఆల్రెడీ హైదరాబాద్లో వాళ్ళకి బిల్డింగ్ ఉందట, వాళ్ళ భర్త భార్య భర్తలు అక్కడ ఉండే విధంగా ఉండి, ఒక కొడుకు కూడా పై తరగతులకు ఇంజనీరింగ్ ఏదో హాస్టల్లో వండుకుని ఆయన చదివితే ఈమె ఆయన ఆదివారం వచ్చి మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ పొద్దున, అప్పుడు ఇండిపెండెన్స్ డే రోజులు జరుగుతుంది కదా, స్కూల్లో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. అయితే భర్తను పని ఉండి ఆయన హైదరాబాద్లో అయిపోతే ఆమె మళ్ళీ తన ఒంటరిగా పోవడం స్కూల్కు. ఆ రోజు సోమవారం ఇంకే రోజు పొద్దున పోయి సాయంత్రం మళ్ళీ వస్తుంది కదా, ఒకటే ఉంది. ఏమవుతుంది ఇదంతా, అదంతా ఇంటీరియర్ ప్లేస్ ఉంది. ఆమె బిల్డింగ్ కడక్కడకు ఉన్నట్టు చివరిలో ఉంది, ఇంటీరియర్ ప్లేస్ లానే ఉంది. వాళ్ళు కత్తి, మాస్కులు, తర్వాత గ్లౌజెస్, ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా పకడ్బందీగా తయారు చేసి, ఇదంతా ఏంటంటే సెల్ ఫోన్లో, యూట్యూబ్లో. అదే జ్ఞానం వాళ్ళ భవిష్యత్తు యొక్క ఎదిగే విధంగా ఉపయోగిస్తే ఎంత మంచి కూడా తెలివి ఉంది, కానీ రాంగ్ వే, దుష్టత్వం వైపు. ఆ మనీ లాక్కునేటప్పుడు టీచర్ ఒకవేళ అబ్జెక్ట్ చేసినందుకు అడ్డుపడదనుకో చంపేద్దాం. చంపేసిన తర్వాత రేపు ఉది అంటే వాళ్ళకి కళ్ళు మూసుకపోతాయి, పైసలే ఎంజాయ్ గుర్తుకొస్తారు అనమాట. ఒక నిండు ప్రాణాన్ని పోతే తర్వాత మనకు శిక్ష వస్తుంది. అరే మనకు బయటపడకుండా అలా చేద్దాంరా అంటే వాళ్ళకి ఎంత ఆరుతేరిన విధానంగా అయిపోయారో. చిన్న చిన్న విషయాల్లో చేసుకుని అనుభవం పెరిగి చూడు ఈ దుష్ట కార్యానికి ఎంత తలపెట్టిండు చూడండి. ఒకడేమో నిఘా పెట్టిండు, ఒకడేమో మాస్క్ వేసుకొని టీషర్ట్లు వేసుకొని లోపలికి పోయి కిచెన్లో దూరి, అప్పుడే ఆమె వచ్చి ఆదమచ్చి ఫోన్లతో తన బంధువులతో మాట్లాడి టచ్ ఆడుతున్నప్పుడు, కిచెన్లో టచ్ ఆడుతున్నప్పుడు బాబు అని పిలిచింది అంతే. ఇక్కడ ఇదివరకు చూసిన వ్యక్తులు కనుక ఈడెందుకు ఇట్లా ఎక్కడికి వచ్చానని ఆమె ఆశ్చర్యపోయి ఫోన్లో మాట్లాడుతూ ఆమె ముఖమో వారి ముఖమో ఒకటైనప్పుడు వెంటనే బాబు అని, ఆ బాబు అనే మాట ఆమె హత్యకు పెద్ద విట్నెస్ అయిపోయి, ఎవిడెన్స్ అయిపోయి, ఆ బాబు అనే మాటనే ఆ పిల్లలు దొరికించింది. లేకపోతే 4-5 బృందాలు తిరిగి దాదాపు 30-40 కిలోమీటర్ల పరిధిలో ఈ 4 బృందాలు 4 రకాలుగా ఎంక్వైరీ చేసినా దొరకలేని విషయము ఒక ఫోన్లో చివరి మాటగా బాబు ఎవరినంటది బాబు అంటే స్కూల్ పిల్లలు, అంటే స్కూల్ వాళ్ళే. అప్పటికి 4 రోజులు హాలిడేస్ వచ్చింది. తర్వాత ఎవరెవరు రాలేదంటే 15 మందిలో 5 పోయి ఇప్పుడు 2 మిగిలిరు. ఆ 2 కూడా ఎవరంటే పలానా వాళ్ళను ఒకసారి కనిపెట్టారన్నమాట. ఎన్ని అంటే దాదాపుగా 100 సీసీ కెమెరాలు చెక్ చేయంగా ఈ ఇంటి దగ్గర ఒక టచ్ ఆడుతున్న విధానం ఎలా టీషర్ట్ యొక్క వ్యక్తిని కనబడ్డప్పుడు ఆయన పోలికలు ఉంది చూసినప్పుడు ఇది స్టూడెంట్లే, ఈ స్కూల్ స్టూడెంట్ లాగానే అనిపిస్తుందని చెప్పి ఎవరైతే ఈ మధ్యకాలంలో స్కూల్ టీచర్ తీసి రాలేకపోతున్నారో వాళ్ళని నిఘా పెడితే వాళ్ళ జలసాలకు ఉపయోగపడి ఈ మధ్యకాలంలో హోటల్స్కు, తిండికి, బట్టలకు, షూలకు, ప్లస్ ఐఫోన్, సెల్ ఫోన్ కొనే విధంగా, ప్లస్ ఆ డబ్బులు మిగిలిన 1,50,000 అవే ఇంకా లోపల సీక్రెట్ జేబులో పెట్టుకొని తిరిగి వాళ్ళు దొరకబట్టి ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు పరిశీలించి వాళ్ళు కొంచెం దబాయించి మాట్లాడితే
ఆ లోటు కట్టెలు, దాంట్లో రక్త మార్కులు, ఇవన్నీ దఫదఫాలు బయటపడి. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏం చూడండి, ఒక దొంగతనానికి దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనం చేయటానికి. అతను ఆశించే దొరకకపోతే ఎదుటి వ్యక్తిని ఏం చేస్తాడు? హత్య చేస్తాడు, లేకపోతే నాశనం చేస్తాడు. హత్య చేసి ఆ కుటుంబం ఎంత ఇబ్బంది చూడండి. అందుకోసం ఒకే పూట అనుకున్నారు కొంచెం భార్యపడతారు, ఒక్క పూటనే కదా నేను వచ్చేస్తాను, ఈ పని అయిపోతే. స్కూల్ దగ్గర వాకబుల్ డిస్టెన్స్ అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతాము. బహుశా ఇక్కడి నుంచి మన గవర్నమెంట్ స్కూల్ అంతవరకు వచ్చి చుట్టుపక్కల అందరూ ఎస్ఐ ఉన్నారంట, ఇరుగు పొరుగు ఉన్నారంట, వాకింగ్ చేస్తారంట, వాళ్ళందరూ ఉన్నారు అనుకున్నారు. కానీ మనం గమనించే వాళ్ళు చాలా మంది ఉంటారండి. అందుకోసం మనం రాకపోవడం చాలా అబ్జర్వ్గా ఉండాలి. ప్రేదిరులరా చూడు, యువత ఎలా పోతుంది చూడండి. ఇప్పుడు ఈ చిన్న వయసులోనే 15-16 సంవత్సరాలే వాడు ఘోరమైనటువంటి హత్య చేసేటువంటి నోటోరియల్ క్రిమినల్ చేయాల్సినటువంటి ఆరుతీరిన నేరస్తుడు చేసినట్టుగా వాళ్ళు పకడ్బందీగా ఆ చిన్న వయసులోనే ఇంత క్లూ లేకుండా హత్య చేసినట్టు చూడు. బాబు అనే మాటనే దొరికించింది, కానీ ఇప్పుడంతా ప్రొఫెషనల్ కిల్లర్గా చేసిన వాళ్ళలాగా చేసినట్టు దొరకకుండా ఎట్లా అయిపోతుంది చూడు సమాజం. తల్లిదండ్రులారా కొంచెం పిల్లలు పట్టించుకోండి. వాళ్ళ పడక, వాళ్ళ నడక, వాళ్ళు కూర్చోవడం, నిలబడడం ఎక్కడ చేస్తున్నారు, ఏ స్నేహం చేస్తున్నారు. కొంతమంది మా పిల్లలు మాత్రం మంచోళ్ళు సంచోళ్ళు పరాయి వాళ్ళే వచ్చి ఎరగొడుతుంది కాదు. మీ పిల్లోడు మంచోడైతే వాళ్ళతో ఎందుకు వెళ్ళాలి? మన ఇంట్లో బంగారం మంచిదైతే వాళ్ళెందుకు అనాలి అని ఇట్లా న్యాయమైన విమర్శ వస్తలేదు. ఇప్పుడు వాడు చేయబట్టే నా పిల్లోడు చనిపోతున్నాడు, లేకపోతే మా పిల్లోడు మంచోడే, మా పిల్ల మంచిదే, మా అమ్మాయి మంచిదే, మా అబ్బాయి మంచిదే. అరే నీ అమ్మాయి, నీ అబ్బాయి, నీ బంగారం నీ మంచిది అయితే మరి పక్కలో ఎందుకు ఇబ్బంది కావాలి? ఎవరి పిల్లలు వాళ్ళు సరి చేసుకునే విధంగా చేసుకోండి. లేకపోతే ఒక్కరు చేసిన దోషమును కుటుంబం అంతా దుఃఖంతో నేర అనే భారముతో జీవితాంతం పోయవలసి వస్తుంది. బతకలేక మింగలేక, చావలేక బతకలేక, ఉండలేక మింగలేక దురవస్థ అవుతుంది. చూడ భవిష్యత్తు పోయింది. పిల్లల యూత్ నేను బిడ్డలారా, లాత ప్రాయమైన, లాత వయసు ఉన్న, నడి వయసు ఉన్న గతించిపోతాయి. ఇప్పుడు ఇదంతా కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళకి అపరాధం రాదా? అదే నేను మీ ఇంత వయసులో మాకు చెప్పదు, రేపు మళ్ళీ వాళ్ళు పేరెంట్స్ బ్లేమ్ చేస్తారు. మరి చెప్పొద్దా, తిట్టొద్దా, కొట్టొద్దా, మాలో ఉన్న మిస్టేక్లు సరి చేసే విధంగా చేయొద్దా? పట్టించుకోకుండా ఇలా అయిపోయింది. కానీ పట్టించుకున్నా కూడా తయారయ్యేటువంటి పరిస్థితులు ఇప్పుడున్న రోజులు ఉన్నాయి. పాపం పెంచగిపోతుందండి. ఎస్, తల్లిదండ్రులకు రక్త సంబంధం కాబట్టి, రక్త అనుబంధం కాబట్టి నీ కొడుకులు, నీ పిల్లలు, నీ అమ్మాయిలు, నీ బిడ్డలు, నీ కొడుకులు అనుకూలంగా అంటే రక్త సంబంధం కాబట్టి, కన్న ప్రేమ కాబట్టి ఇష్టమే అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేసిన నా కొడుకే, నా బిడ్డే అన్నట్టు ఉంటుంది. కానీ ఏమేమి చేస్తున్నారో ఘనకార్యాలు చూసుకోండి ఒక్కసారి. అందరికీ నేను బిడ్డారా భయంకరం భయంకరం. అందుకోసమే దేహాన్ని చెడిపేసేది దూరంగా ఉండదు, తొలగించుకోమంటే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రేపటి నీ దుఃఖానికి, వేదనకు దారితీస్తుంది. భయభక్తులు అవసరమో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దావీదు కీర్తన 39వ కీర్తన 11వ వచనం. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. జాగ్రత్త. అయిపోయిందా? నల్లందరూ ఒట్టి ఊపిరి వంటి వారు. ఊపిరి పోతే ఏమున్నది? ఏం లేదు, ఇది ఎంత శక్తమే. కనుక దోషమును బట్టి దేవుడు గద్దిస్తే ఏమైపోతారు?
చిమ్మట పట్టినట్టుగా పట్టిపోతారు. వాళ్ళ అందమంతా ఏమైపోతుంది? చెడిపోతుంది. వాళ్ళ బలము, వాళ్ళ అందము, వాళ్ళ వైభవం అంతా దుఃఖంగా, వేదనకరంగా, ఘోరమైన నిట్టూర్పులతో మునిగిపోతుంది. కాబట్టి ప్రియదులారా, దేవుడు మనకు చక్కటి అవకాశమైన మహాకృపను బట్టి దేవుడు రక్షణ ఇచ్చిన తర్వాత నీ నువ్వు బతుకు, కింద మీద పడి బతుకుతావో, నువ్వు మంచిగా నడిచి బతుకుతావో, మొదలకై నీకు పరలోకం ఇస్తామని చెప్పి నేను రక్షించి నీ నిన్ను వదిలిపెడతలేడు దేవుడు. ఆయన తన బిడ్డలుగా చేసుకున్నట్టుకు నేను సిద్ధపరుస్తున్నాడు. నీ దేహాన్ని చెడిపే ప్రతిని తొలగించటానికి, నీ మనసుకు, నీ దేహానికి, నీ ఆత్మకు కలిగిన ప్రతి కలుషం తొలగించటకు దేవుడు నిన్ను నడిపిస్తున్న ప్రతి ఆదివారం ప్రభు సముఖంలో ఎందుకు నిట్టూర్పులతో నువ్వు తొలగిపోవద్దు. అది తొలగిపోవాలి. ఎప్పటికప్పుడు నువ్వు ప్రశాంతంగా, నెమ్మదిగా, సంతోషంగా ఆయన కృప ద్వారా క్షేమము కలుగునట్లుగా దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేకపోతే మన ప్రవర్తనను బట్టి మనము రందితో, దుఃఖముతో, వేదనతో నింపబడతాం. మనం చేసే పనికి ఫలం లేకుండా పోతుంది. కష్టానికి, దుఃఖానికి, వేదనకు, రోగానికి, అప్పులకు, తిప్పల్లో అన్నీ ఏమైపోతాయి? మన కష్టమంతా వృధా ప్రయాసం అవుతుంది. అందుకోసం ఈజీ మనీ కోసం పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవాళ్ళు ఏదైతే షార్ట్ కట్ ఉంటుందో, లంచాలైనా ఏం పర్వాలేదు, ఇంకేమైనా దొరికితే దొంగ, కానీ దొరకకపోతే ఏమైందని చెప్పి ఏం చేస్తున్నారు? చాటుకు ఓతీరు, నేటుకు ఓతీరు, బహిర్గతం అవుతీరు, రహస్యంగా ఓతీరు. అందుకోసమే నీ దోషములను, మా రహస్యములు నీ కల్లా ఎదుట కనబడుచున్నాయి అంటున్నాడు కదా. ఇందాక వాక్యం అదే కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 91 కీర్తన 8వ వచనం అదే కదా. కాబట్టి మన రహస్యములు చూస్తున్న దేవుడు వాటిని బట్టి మనం ఎదగలేకపోతున్నాం. మన దోషములు కనుక ఎదురు వ్యక్తి చేసేదేమో మనము ఏలెత్తి చూపిస్తాం, కానీ మనము సరి చేసుకోలేము. మనము సరి చేసుకునే విధంగా ఉంటేనే ఎదురు వ్యక్తి సరి చేయడానికి అర్హత, యోగ్యత ఉంటుంది. కానీ మనమేమో సమర్థించుకుంటాం, ఎదురు వ్యక్తులు మేము ఎత్తి చూపిస్తాం. చిన్నదైనా పెద్దయినా గోల అంటే గట్లా చేస్తాడు, గట్లా మాట్లాడతాడు, గట్లా ప్రవర్తిస్తాడు, గిట్లా చేస్తాడని ఇతరులకు మనం తీర్పు చెప్తాం. కానీ మనము తీర్పు చెప్పుకోవాలి. మనమేమో చిన్నదని సమర్థించుకుంటాము, ఎదురు వ్యక్తి చిన్నదని పెద్దగా చేసి రాద్ధాంతం చేస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం సరి చూసుకుందాం. దేవుని వాక్యం అనే అర్థములో మన జీవితాన్ని ఎక్కడెక్కడ మనకు ఆలోచనలు, చెడు మాటలు, చెడు క్రియలు అవి సరి చేసుకోవాలి. ఎందుకంటే దేహాన్ని చెడిపేది ప్రతిదీ మన దుఃఖము కృంగదీయబడుతుంది. మన ఆయుష్కాలం అంతా నిట్టూర్పులతో, మరి ఆయుష్ తక్కువ అవుతుంది. నిట్టూర్పులతో ఉన్న ఆయుష్ను నిట్టూర్పులతో, వేదనతో మనము బ్రతుకు జీవుడని భారంగా గడిపే విధంగా ఉంటాం. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన క్షేమం ఇవ్వటానికి, మన సంతోషం ఇవ్వటానికి, మనకు నిత్య జీవం పొందే ఆ ఆశీర్వాదం మనకు ఇవ్వటానికి దేవుడి మనతో మాట్లాడుతున్నాడు. ఎలా ఉంటావు? సమాజం చూసి నువ్వు చెడిపోయే విధంగా ఉన్నావా? నిన్ను చూసి సమాజం బాగుపడాలి, కానీ నువ్వు కూడా సమాజం చూసి చెడిపోతే వీడు మొత్తం ఏమైపోతారు? ఇక దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటారు చెప్పండి? వాళ్ళు మనం చూసి నేర్చుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా మంది సంఘములో వచ్చిన యువత కూడా చెడిపోతున్నారు. గరీడి వయసు కూడా వాళ్ళు కూడా అందరూ అటు ఇటు ఉంటున్నారు. ఏమైనా పరిశుద్ధమైన జీవితమో, ఒక క్రమమైన జీవితము, దేవుడి యొక్క సమాధానము, సంతోషం కలిగిన జీవితం అనుభవించడానికి వారి ప్రవర్తన కారణం. అందుకోసమే ఊరికేనే దేవుని నమ్ముకుంటే సరిపోతుంది. మనసు ఎక్కడైనా పెట్టుకుని దేవుని నమ్ముకుంటే మంచిది కావాలని దేవుని నమ్మితే నాకు మంచిగా అవుతలేదు అంటే నీ మనసు మార్చుకోవా? నీ స్వభావం మార్చుకోవా? నీ తత్వం మార్చుకోవా? నీ నడబడి వాక్యానుగుణంగా కట్టుకునే విధంగా నిలబడలేవా? అది ఆత్మీయ విమర్శన ఉండదు, యథార్థమైన విమర్శన ఉండదు. కనుక మనస్సాక్షి చెప్పుకునే భక్తి ఎప్పటికైనా నీ జీవితము ఇప్పుడు తీసుకొస్తుంది, దేవుడికి దూరం చేస్తుంది.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుడు నిన్ను రక్తమిచ్చి నిన్ను కొన్నది ఆయనకు పరిశుద్ధంగా ఉండటకు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనం చదువుదాం. మీ దేహములు నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. పైన ఏమో మీ దేహము వేశ్యలకు అంటే కామ కోరికలకు అప్పచెప్పడం న్యాయమా ధర్మమా అంటాడు. మీ దేహము చెడిపేసుకునే విధంగా పైన వచనం చెబుతూ వేశ్యలకు పోవడము ధర్మమా అంటే అలా పోతే నీ దేహం చెడిపోతుంది. హల్లెలూయా. కాబట్టి నీ దేహము కాపాడుకోండి. ఎందుకంటే నీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడ్డది. ఎందుకు? నీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయముగా ఉడటకు దేవుడిని తన స్వరక్తమిచ్చి వెల ఇచ్చి నిన్ను తన సొత్తుగా మార్చుకోడు. కనుక మీ దేహం ద్వారా ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచుటకు ఇవ్వబడ్డది. కానీ ఈ లోకానికి జానత్వానికి కామ విలాప కోరికలను తీసుకోవటానికి కాదు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మీ ఘటములను కాపాడుకున్నటకు దేవుని కృపలో నడిపించబడిన దేవుని చిత్తమే మీ ఘటములను కాపాడుకుంటూ పరిశుద్ధపరచుకునే దేవుని యొక్క చిత్తమై ఉందని తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్తారు. చూడండి, అది కూడా చదవండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనం కలగలిసి చదువుదా. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె ఆ కామాభిలాషే అందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన అంటే ఘటం అంటే దేహమును ఎట్లా కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక లోకములో ఉన్న వారిలాగా మనం ఏం చేసుడు? కామ అభిలాష కోరికలు తీర్చుకునే విధంగా దేహానికి గాలి వదిలిపెట్టద్దా, దేహాన్ని చెడిపేసే విధంగా ఉన్న ప్రతిదీ మనం తొలగించుకోవాలి, విడుదల పొందుకోవాలి. దానిలో పడకుండా మన ఘట్టము ఎలా కాపాడుకోవాలని తెలుసుకోవడం ఎరుగుటియే దేవుని చిత్తమై ఉంది. పరిశుద్ధంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం, పరిశుద్ధంగా ఉంటే అంత సంతోషంగా ఉంటాం, పరిశుద్ధంగా ఉంటే ఎంత తాజాగా సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా క్షేమంగా ఉంటాం, నెమ్మది కలిగి ఉంటాం, సంతోషం కలిగి ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు సుఖశాంతులు ఇవ్వటానికి దేవునికి ఇష్టం, సంతోషం ఇవ్వటం ఇష్టం, సమాధానం ఉండటం ఇష్టం, ఆరోగ్యం కలిగి ఉండటం ఇష్టం. నీకు అనారోగ్యం అవుతుందంటే, మానసిక రోగం వస్తుందంటే దేన్ని బట్టి అవుతుంది తెలుసా? నీ దేహమును వదిలిపెడుతున్న గాలికి, మీ మనసును వదిలిపెడుతున్న గాలికి అదుపు లేకుండా కామ అభిలాషలో మునిగబడుతుంది. అంత మాత్రమే కాదు, నీ సుఖమూల కోసం నీ దేహంలో ఏం చేస్తున్నావు? దేని వాక్యం భిన్నంగా నీ దేహం ప్రవర్తిస్తూ లోబడుతుంది, దీనికి అనుకూలంగా లోబడతలే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటే నువ్వు ఏదైతే ఆత్మీయ జీవితం ఫలితం పొందుకుంటా క్షేమం ఉంటావు. భౌతికమైన జీవితం కోసం 4 గుణాలు సంపాదించడం కోసము సక్రమము ఎవరైనా చూస్తున్నారా? వాళ్ళంటి ఘోరంగా చేస్తుంది, పర్వాలేదు నువ్వు సమర్థించుకునే వ్యక్తిగా వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తూ దేవుని భయభక్తులు లేకుండా నువ్వు చెప్పడం చేయకుండా ఉంటే తప్పక ఆ పర్యవస్థను ఎదుర్కొంటావు. హల్లెలూయా. అసలు దేవుని వాక్యం వినకపోవడమే దోషమండి.
ప్రార్థన చేయకపోవడము, వాక్యం చదవకపోవడము, సువార్త చేయకపోవడము, సాహసం పొద్దున రాకపోవడం, సాయంత్రము సాహసం ఉండకపోవడం, దేవుడు చెప్పిన నడిపింపును మనం ఏకీపించకపోవడం వల్ల ఏమవుతుంది? మన దేహము నేను భయపరచలేదు, ఈ లోకం వైపున పోతుంది. అప్పుడు దేహం చెడిపేసుకునే విధంగా మెల్లగా పోయి ఈ లోకంలో అడ్డగోలుగా ప్రవర్తించే లోకస్తులాగా ప్రవర్తన కలిగి దుఃఖానికి దారితీయబోతుంది. దుఃఖం, నిట్టూర్పు, నీ ఆయుష్ కాలం తక్కువ అవడమే కాకుండా ఉన్నన్ని రోజులు నెమ్మది లేకుండా కాలం గడిపే విధంగా దుర్భారమైన పరిస్థితి అవుతుంది. సుఖ సముద్రం, దుఃఖ సముద్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసమే నువ్వెంత పరిశుద్ధపరచబడతావు అంత సంతోషము, నిత్య జీవానికి దగ్గర అవుతావు, క్షేమంగా ఉంటావు. దేవుడి ఆశీర్వాదాలు నీ మీదకి వచ్చి ప్రాప్తించబడతాయి. అలా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రండి మరొక్కసారి 9-10 వర్షాలు చదువుదాం. యవనుడా, నీ యవన కాలమందు యవనమందు సంతోషించుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటినీ బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. తీర్పులోనికి వస్తే మనం ఉండలేము, ఎందుకంటే దేని కోపం వల్ల మన ఆయుష్ తగ్గుతుందండి. నెట్టూర్పులతో, వేదనతో మన ఆయుష్ తగ్గిపోతుంది. ఆ ఉన్నన్ని రోజులైనా కూడా ఆ వైభవం అంతా దుఃఖంతో, నిట్టూర్పులతో ఎదుకస్తం జీవితం. కాబట్టి మన ఇష్టానుసారం కాదు, దేవుని ఇష్టమే మన క్షేమం. హల్లెలూయా. దేవుని చిత్తమే మనకు అభివృద్ధి, సంతోషం, సమాధానం, క్షేమ, అభివృద్ధి కలుగుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మూలవాక్యము 10వ వచనం. లేత వయస్సు అంటే బాల్యము నుండి మనము ప్రవర్తించాలి మంచిగా నేర్చుకోవటానికి. లేత వయస్సును, నడి ప్రాయమును గతించిపోచున్నవి కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. ఏదైతే దేహము ద్వారా, మనసు ద్వారా వ్యతిరేకమవుతుందో నీ హృదయంలో దుఃఖం ఉంటుంది. అది తొలగించుకోవాలంటే ఏం చేయాలి సార్? నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకుని, దేహాన్ని చెడగొచ్చే దుఃఖానికి లోనయ్యే తత్వం నుంచి విడుదల పొందుకుంటే ఇప్పుడు తాత్కాలిక నీ హృదయంలో ఉన్న దుఃఖం తొలగించుకుంటావు. కానీ నీ దేహంను అట్లనే నేను వాక్యానికి వినకుండా, లోబడకుండా, నేను మహపరచబడకుండా మన ఇష్టానుసారంగా మనకు తోచిన విధంగా చేస్తే ఏమవుతుంది? మన దుఃఖము, హృదయంలో దుఃఖం వస్తుంది, వ్యాకులం వస్తుంది. మళ్ళీ మనము నిట్టూర్పుతో దేవుడి కోపము, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చి ఏమవుతుంది? కృంగదీయబడతాం, కృషించిపోతాం, నశించిపోతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన హృదయంలో వ్యాకులము అంటే దుఃఖం తొలగిపోవటానికి దేహము ద్వారా కలిగిన వ్యతిరేక వాక్యానికి భిన్నం ఆలోచన ద్వారా, మాటల ద్వారా, క్రియ ద్వారా అది వదిలిపెడదాం. దేవుని కృపలో స్థిరపరచబడతాం. ఈ వాక్యం దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఇదిగో ప్రభు, ఈ యొక్క ఉదయకాలంలో ప్రేమించి మీ సేవను మరుగుపరుచుకుని మాతో మాట్లాడమయ్యా. అవును తండ్రి, లేత వయసు కానీ, నడి ప్రాయము కానీ త్వర గతించిపోవును. కానీ అయ్యా, నీ హృదయములో అభిలాష అనగా నీ హృదయ వ్యాకులము ప్రభు తొలగించుకొని మనం సెలవిచ్చున్నాం. ఎందుకనగా నీ దేహము చెడిపేసుకునేవి తొలగించుకునే తప్ప నీ హృదయంలో తొలగిపోదన్నట్టుగా మాతో మాట్లాడామయ్యా. అందుకోసం మేము ఏదైతే అవిధేయతగా, అనాలోచనగా, వాక్యానికి భిన్నమైన మాటలు, క్రియలు, అవి పాపము, అవి క్రమేపీ పరివర్తన చెంది లోకంలో నడిచినట్టుగా ఆ కామాభిలాష అనగా క్రీస్తు వైపున కాకుండా లోక అధికారి, లోక ఆచారము, పద్ధతుల వైపున ఎదుగు ప్రభ మా దేహము విడవబడితే చాలా దుఃఖానికి, అయా వేదనకు ప్రభు కృషించిపోయే విధంగా నశించే దురవస్థ కొని తెచ్చుకుంటామని ఈరోజు మాత్రం మాట్లాడమయ్యా.
అందుకోసం ప్రభు స్తోత్రం తండ్రి, అధికమైన బాధింపబడిన ఈ దురవస్థ నుంచి కాపాడటానికి మా హృదయంలో నెమ్మది, క్షేమము, సంతోషం కలుగునట్లుగా నీ రక్త ప్రోక్షణ ద్వారా మమ్మల్ని మరొకసారి తండ్రి మా దేహాన్ని చెడిపేసే విధంగా ప్రభు ఉన్న ప్రవర్తన అంతం నుండి విడిపించమని ప్రార్థన చేస్తాం తండ్రి. మమ్మల్ని క్షమించుము రాజు. అవునయ్యా, నిన్ను మహిమపరచే బదులుగా ప్రభా శరీర కోరికల ప్రకారంగా మా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించే నీకు దూరం అవుతున్నాం కాబట్టి ఇదిగో మా దేహం ద్వారా నిన్ను మహిమపరచలేకపోతున్నామయ్యా. నీవు ఇదిగో ప్రభు నీ వెలించి మమ్మల్ని నీ స్వత్తుగా నీ స్వాస్థ్యంగా చేసుకుని ఉన్నాం. ఇదిగో ప్రభు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహం, మీలో ఉన్న దేవుని ఆత్మకు మీరు నిలయమై ఆలయమై ఉన్నారని సెలవిచ్చి ఉన్నాం. ఈ ఆలయాన్ని ప్రభావం మీరు ఖరాబ్ చేసుకునే విధంగా ఉన్నప్పుడు అది ఇదిగో ప్రభావం చీకటి జీవితం అనగా దుఃఖ జీవితము, వ్యాకుల జీవితం, కుంగిపోయే జీవితం అయ్యా, చాలా భయంకరమైన రందితో, వేదనతో, అపరాధభావంతో కొట్టుమిట్లాడే ఆ ప్రమాదం నుంచి కాపాడటానికి ఈరోజు మాతో మాట్లాడాలి. ఎప్పుడైనా మీ యొక్క ఏ లేత వయసు అయినా నడి ప్రాయమైన గతిస్తుంది, కానీ మీరు దేహము ద్వారా మీ మనసు ద్వారా చేసిన ప్రతిదీ అది మంచిదే కానీ చెడ్డదే కానీ ఆ క్రియలన్నీ, సమస్త క్రియలన్నీ దేవుని న్యాయపీఠం ఎదుట అదిగో తీర్పులోనికి వస్తే సెలవిచ్చున్నా. వాటి అన్నిటి నుండి ప్రభావాన్ని ఉగ్రత నుండి మేము కాపాడబడటానికి రోజు మా మీద ఉన్న ఉగ్రత, మా మీద ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆ తీర్పు తండ్రి ప్రభావాన్ని ప్రియ కుమారుని మీద పెట్టిన ఆ బలియాగం వైపున ఒకసారి చూసే విధంగా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వద్దున్నా. అవును తండ్రి, మా మీద ఉన్న కోపము నీ ప్రియ కుమారుని మీద పెట్టి అయ్యా అతని ద్వారా మాకు పరిశుద్ధపరుస్తున్నావు, అతని ద్వారా విమోచిస్తున్నావు, అతని ద్వారా మా దోషములను పరిహరిస్తున్నావు. అయ్యా మా దేహమును చెరపకూడదు ప్రతిదీ ప్రభావ పశ్చాత్తాపడి అయ్యా నీ కనికరము చొప్పున ప్రభు నన్ను క్షమించమని ఉడనట్టుగా ప్రభు ఈ వారంలో జరిగిన ప్రతిదీ ఎదుగో ప్రభు మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ప్రభు మేము తొట్టిలో ప్రతిదీ ప్రభు ఒప్పుకున్నప్పుడు నువ్వు క్షమించే దేవుడు అయ్యా, నమ్మదైన దేవుడు తండ్రి, క్షమించే దేవుడు, నువ్వు విడిపించుము. మా ఆయుష్ కాలమంతా ప్రభు సమాధానముతో, క్షేమంగా, సంతోషముగా, ఆరోగ్యంగా ప్రభు నెమ్మది కలిగే విధంగా ఉండటకు సహాయించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ప్రతి వ్యతిరేకం నుండి కాపాడుతున్నామని నమ్ముతున్నాం. ఈ వారం నుంచి ఇంకా ప్రభు ఇంకెన్ని రోజుల నుంచి అయితే ప్రభు మేము మూర్ఖత్వంగా, దుష్టత్వంగా ఉన్నాం, వాటన్నిటి నుండి విడిపించమని మా శరీరం, ప్రాణమాత్మని అప్పచెప్తూ నా ప్రభు యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. May the God bless you, praise the Lord.